యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడట. నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకి 75 ఏళ్ల వయసులో ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఒక కొదవ ఉంది, ఆయనకు ఒక కష్టం ఉంది, ఆయనకు ఒక అవసరం ఉంది. ఎప్పుడు అబ్రహాము బాధపడుతూ ఉండేవాడట. ఏం కొదవ అబ్రహాంకి? పిల్లలు లేరు, బిడ్డలు లేరు, బాధపడుతున్నాడట. నాకు సంతానం లేదు కదా, నా దగ్గర పరివారంలో ఎలియాజరు కొడుకేనా, ఎలియాజరే నా సంతానం అవుతాడా? అది ఎట్లా సాధ్యము? నాకు ఉండాలి కదా సంతానము, నాకు ఒక వారసుడు ఉండాలి కదా అని బాధపడుతూ ఉంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు దేవుడు? మనుషుల కంటే కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచిస్తే ప్రత్యక్ష